Okay students, now we are going to discuss about two more questions here. Just 5 minutes లో అయిపోతుంది. The velocity of a body is given by ఏమని ఇచ్చిండు, v is equal to at square plus bt plus c అని ఇచ్చిండు. v అంటే వెలాసిటీ, t అంటే టైం. ఈ రెండింటి SI యూనిట్స్ ఏంటట, ఈ రెండు కూడా SI యూనిట్స్లో ఉంటాయి. అంటే వెలాసిటీకి యూనిట్స్ ఏమని తెలుసు మనకి, మీటర్ పర్ సెకండ్ అని తెలుసు. టైంకి యూనిట్స్ ఏమని తెలుసు, సెకండ్స్ అని తెలుసు. అయితే ఫైండ్ ద యూనిట్స్ ఆఫ్ ఏ కామా బి కామా సి అన్నాడు ఇక్కడ. అంటే ఏకి యూనిట్స్ ఏంటి, బికి యూనిట్స్ ఏంటి, సికి యూనిట్స్ ఏంటి అన్నాడు. ఫ్రమ్ డైమెన్షనల్ కన్సిస్టెన్సీ డైమెన్షనల్ కన్సిస్టెన్సీ ఏం చెప్తుంది మనకు, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏం యూనిట్స్ ఉన్నాయో రైట్ హ్యాండ్ సైడ్లో ఉన్న అన్ని టర్మ్స్కి కూడా సేమ్ యూనిట్స్ ఉండాలి. అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎల్హెచ్ఎస్ యూనిట్స్ ఏంటి మరి, ఇక్కడ ఎల్హెచ్ఎస్ యూనిట్స్ ఆర్ మీటర్ పర్ సెకండ్ వెలాసిటీ కాబట్టి. రైట్ హ్యాండ్ సైడ్లో 3 టర్మ్స్ ఉన్నాయి, 1 2 3. ఈ 3 టర్మ్స్కి కూడా సేమ్ యూనిట్స్ ఉండాలి. లెంత్తోనే యాడ్ చేస్తాం, కానీ లెంత్ని తీసుకొచ్చి మాస్తోనే యాడ్ చేస్తామా. ఇక్కడ నుంచి ఒక ఆఫీస్ వరకు 100 మీటర్స్ ఉన్నది అనుకోండి, నా వెయిట్ 60 kg అనుకున్నాం. టోటల్ లెంత్ ప్లస్ మాస్ ఈక్వల్ టు 100 + 70 170 అని చెప్తాం అట్లా. నో, అంటే యాడ్ చేయాలంటే దీనికి ఏ యూనిట్స్ ఉన్నాయో దీనికి కూడా అదే యూనిట్స్ ఉండాలి, దీనికి కూడా అదే యూనిట్స్ ఉండాలి. అంటే రైట్ హ్యాండ్ సైడ్ అన్ని టర్మ్స్కి కూడా సేమ్ యూనిట్స్ ఉండాలి. దట్ మస్ట్ బి ఈక్వల్ టు ద యూనిట్స్ ఆఫ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఫిజికల్ క్వాంటిటీ ఏంటి, వెలాసిటీ. వెలాసిటీకి ఏ యూనిట్స్ ఉంటాయో ఈ టర్మ్కి అదే యూనిట్స్ ఉండాలి, సెకండ్ టర్మ్కి అదే యూనిట్స్ ఉండాలి, థర్డ్ టర్మ్కి కూడా అదే యూనిట్స్ ఉండాలి. సో యూనిట్స్ ఆఫ్ ఫస్ట్ టర్మ్ ఆన్ రైట్ హ్యాండ్ సైడ్ మస్ట్ బి దేనికి సమానంగా ఉండాలి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ యూనిట్స్కి సమానంగా ఉండాలి, మీటర్ పర్ సెకండ్. ఫస్ట్ టర్మ్ ఏంటిది మరి, AT స్క్వేర్ మస్ట్ బి హ్యావింగ్ ద యూనిట్స్ ఆఫ్ మీటర్ పర్ సెకండ్. సో A ఇంటూ T స్క్వేర్ అంటే టైమ్ స్క్వేర్ అంటే సెకండ్ స్క్వేర్ ఈక్వల్ టు మీటర్ పర్ సెకండ్. A ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, మీటర్ పర్ ఈ సెకండ్ స్క్వేర్ ఇటు వస్తుంది, సెకండ్ స్క్వేర్ ఇంటూ సెకండ్ అంటే మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇంటూ సెకండ్ అంటే సెకండ్ క్యూబ్. ఏకి యూనిట్స్ ఏంటి అప్పుడు, మీటర్ పర్ సెకండ్ క్యూబ్. సిమిలర్లీ యూనిట్స్ ఆఫ్ సెకండ్ టర్మ్ ఆన్ రైట్ హ్యాండ్ సైడ్కి దేనికి ఈక్వల్ ఉండాలి, మీటర్ పర్ సెకండ్కి ఈక్వల్ ఉండాలి. రైట్ హ్యాండ్ సైడ్ సెకండ్ టర్మ్ ఏంది, B ఇంటూ T మస్ట్ బి హ్యావింగ్ ద యూనిట్స్ ఆఫ్ మీటర్ పర్ సెకండ్. అంటే దీనికి మీటర్ పర్ సెకండ్, దీనికి మీటర్ పర్ సెకండ్, దీనికి కూడా మీటర్ పర్ సెకండ్. ఎందుకు, ఇవన్నీ కూడా రైట్ హ్యాండ్ సైడ్ యూనిట్స్, అవన్నిటిని యాడ్ చేస్తున్నాము. ఈ టర్మ్ని యాడ్ చేయాలంటే దిస్ టర్మ్ మస్ట్ బి హ్యావింగ్ సేమ్ యూనిట్స్ అండ్ దట్ మస్ట్ బి ఈజ్ ఈక్వల్ టు యూనిట్స్ ఆఫ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ క్వాంటిటీ. సో అందుకే ఇట్లా రాసినాం, B ఇంటూ సెకండ్స్ ఈక్వల్ టు మీటర్ పర్ సెకండ్. సో అప్పుడు బీకి యూనిట్స్ ఏమైతే, మీటర్ పర్ సెకండ్ ఇంటూ సెకండ్. ఈ సెకండ్ ఇట్ వస్తే డినామినేటర్కి వస్తుంది. అప్పుడు బీకి యూనిట్స్ ఏమైతే, మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. యూనిట్స్ ఆఫ్ థర్డ్ టర్మ్ ఆన్ రైట్ హ్యాండ్ సైడ్ మస్ట్ బి ఈక్వల్ టు దేని యూనిట్స్కి సమానం ఉండాలి, వెలాసిటీ యూనిట్స్కి సమానం ఉండాలి. రైట్ హ్యాండ్ సైడ్లో థర్డ్ టర్మ్ ఏంది మరి, సికి డైరెక్ట్ యూనిట్స్ మీటర్ పర్ సెకండ్ వచ్చేసింది ఆన్సర్ ఆల్రెడీ. ఓకే, ఇది వెలాసిటీ కాబట్టి మీటర్ పర్ సెకండ్. ఒకవేళ ఇక్కడ యాక్సలరేషన్ అని క్వశ్చన్ ఇచ్చిండు అనుకోండి, అప్పుడేమవుతుంది, యాక్సలరేషన్ యూనిట్స్ ఏంటి, మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అప్పుడు AT స్క్వేర్ మస్ట్ బి ఈక్వల్ టు మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, BT ఈక్వల్ టు మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, C ఈజ్ ఈక్వల్ టు మీటర్ పర్ సెకండ్ స్క్వేర్కి ఈక్వేట్ చేయాలన్నట్టు. ఓకేనా, అట్లా కాకుండా ఇది డిస్ప్లేస్మెంట్ X అని ఇచ్చిండు అనుకోండి, X అని ఇస్తే ఏమవుతుంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ Xకి యూనిట్స్ ఏంటి అప్పుడు, మీటర్స్. అంటే ఈ టర్మ్ AT స్క్వేర్ని దేనికి ఈక్వల్ చేయాలి, అప్పుడు మీటర్స్కి ఈక్వల్ చేయాలి. అండ్ సెకండ్ టర్మ్ BTని దేనికి ఈక్వల్ చేయాలి, మీటర్కి ఈక్వల్ చేయాలి. Cని కూడా దేనికి ఈక్వల్ చేయాలి, అప్పుడు మీటర్స్కే ఈక్వల్ చేయాలి. ఒకవేళ X అని ఇస్తే, కానీ మన క్వశ్చన్ మాత్రం వెలాసిటీ అని రాసుకున్నాం కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్. X అని ఇస్తే మాత్రం దీన్ని మీటర్స్కి ఈక్వల్ చేయాలి, దీన్ని మీటర్స్కి ఈక్వల్ చేయాలి, Cని కూడా మీటర్స్కి ఈక్వల్ చేయాలి. యాక్సలరేషన్ అని ఇస్తే మాత్రం మీటర్ పర్ సెకండ్ స్క్వేర్కి ఈక్వల్ చేయాలి. అంటే క్వశ్చన్ ఎట్లయినా అడగవచ్చు కాబట్టి నేను అట్లా ఎగ్జాంపుల్ ఇచ్చిన అన్నట్టు. రైట్, అనదర్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ చాప్టర్. ఈ 5 క్వశ్చన్లు చదువుకుంటే చాలు, ఏదో ఒక క్వశ్చన్ తగులుతుంది మీ అదృష్టం బాగుంటే. ఓకే, లాస్ట్ క్వశ్చన్ ఏంది, ఫిజికల్ క్వాంటిటీ ఈజ్ రిలేటెడ్ టు 4 క్వాంటిటీస్ ABCD యాజ్ X ఈక్వల్ టు A² B³ C⁴ 5/2 D⁻⁻².
పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ మెజర్మెంట్స్ ఆఫ్ A, B, C, D ఆర్ 1%, 2%, 3% and 4% respectively. What is the percentage error in X? పర్సంటేజ్ ఎర్రర్ కావాలంటే ఫస్ట్ ఏం కావాలి, రిలేటివ్ ఎర్రర్ కనుక్కోవాలి. రిలేటివ్ ఎర్రర్ అంటే ఏంటిది మరి, డెల్టా ఎక్స్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, అప్పుడు ఏమవుతుంది, దీస్ ఎర్రర్స్ రైజ్ టు పవర్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీ. ఏ స్క్వేర్ ఉంది కాబట్టి మనం దీన్ని ఏమని రాస్తామంటే 2 ఇంటూ డెల్టా ఏ బై ఏ అని రాస్తాం. ప్లస్ బీ క్యూబ్ ఉంది కాబట్టి, క్యూబ్ ఉంది పైన, క్యూబ్ ఉంది కాబట్టి ముందర పెడతాం 3 ఇంటూ, ఎందుకనంటే అదంతా ఇంకా పెద్ద స్టోరీ చెప్పాలి, దానికి గుర్తుపెట్టుకోండి. 3 ఇంటూ డెల్టా బీ బై బీ ప్లస్ ఇక్కడ ఏముంది మరి 5/2 ఉంది, 5/2 ఇంటూ డెల్టా సి బై సి ప్లస్ 2 ఇంటూ డెల్టా డి బై డి. సార్ -2 ఉంది కదా, మీరు +2 పెడుతురంటే ఎర్రర్స్ నెవర్ బి నెగటివ్ ఎర్రర్స్ ఉండవు. ఓకే, సో అట్లా 2 ఇంటూ డెల్టా డి బై డి, రైట్. సో అప్పుడు రిలేటివ్ ఎర్రర్ ఏమొస్తుంది, అప్పుడు 2 ఇంటూ పర్సంటేజ్ ఎర్రర్ చేస్తున్నాయి ఇక్కడ, అంటే ఇటు పర్సంటేజ్ చేస్తే ఇక్కడ కూడా పర్సంటేజ్ చేయాలి కదా, ఇటు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పర్సంటేజ్ చేస్తే రైట్ హ్యాండ్ సైడ్ కూడా పర్సంటేజ్ చేస్తుంది. 2 ఇంటూ డెల్టా ఏ బై ఏ పర్సంటేజ్, అంటే రిలేటివ్ ఎర్రర్ ఇంటూ పర్సంటేజ్ నథింగ్ బట్ పర్సంటేజ్ ఎర్రర్. పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ ఏ ఎంత, ఏలో పర్సంటేజ్ ఎర్రర్ ఎంత 1 ప్లస్ బీలో పర్సంటేజ్ ఎర్రర్ ఎంత, బీలో పర్సంటేజ్ ఎర్రర్ ఏమి ఇచ్చిండు 2 ప్లస్ 5/2 ఇంటూ సిలో పర్సంటేజ్ ఎర్రర్ ఎంత ఇచ్చిండు 3 ప్లస్, ఓకే నెక్స్ట్ 2 ఇంటూ డీలో పర్సంటేజ్ ఎర్రర్ ఎంత ఇచ్చిండు 4 అని ఇచ్చిండు. ఓకే, 2 ప్లస్ 2 ఇంటూ 3 6 ప్లస్ ఇది చూడండి 2.5 అవుతుంది, 2.5 ఇంటూ 3 అంటే 7.5 ప్లస్ 2 ఇంటూ 4 8. టోటల్ ఏమవుతుంది చూడండి నాన్న, 2 ప్లస్ 6 8, 8 ప్లస్ 8 16, 16 ప్లస్ 7 23.5%. సో పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ ఎక్స్ అంటే డెల్టా ఎక్స్ బై ఎక్స్ పర్సెంట్ ఎంత అన్నట్టు 23.5 అన్నట్టు. ఓకే, సో మళ్ళీ ఒకసారి చూడండి, ఎక్స్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బీ క్యూబ్ సి పవర్ 5/2 డి పవర్ -2 ఉంది. దీనికి పర్సంటేజ్ ఎర్రర్ కావాలంటే 2 ఇంటూ డెల్టా ఏ బై ఏ ప్లస్ 3 ఇంటూ డెల్టా బీ బై బీ ప్లస్ 5/2 ముందుకు వస్తుంది, 5/2 ఇంటూ డెల్టా సి బై సి ప్లస్ 2 ఇంటూ డెల్టా డి బై డి. ఓకేనా, సో ఇవన్నీ చేసి 2 ఉన్నది, డెల్టా ఏ బై ఏ పర్సంటేజ్ ఎర్రర్ ఎంత, ఏలో పర్సంటేజ్ ఎర్రర్ 1 కాబట్టి సబ్స్టిట్యూట్ చేసిన, బీలో పర్సంటేజ్ ఎర్రర్ 2 కాబట్టి సబ్స్టిట్యూట్ చేసిన, సిలో పర్సంటేజ్ ఎర్రర్ 3 కాబట్టి సబ్స్టిట్యూట్ చేసిన, డీలో పర్సంటేజ్ ఎర్రర్ 4 కాబట్టి సబ్స్టిట్యూట్ చేసిన, క్యాలిక్యులేట్ చేస్తే ఐ గాట్ ద ఆన్సర్.